అండి, నేను సుధారాణి. ఈరోజు మేము కొత్తిమీర తెచ్చుకున్నాం మార్కెట్ నుంచి. మా వారు తీసుకొచ్చాడు. ఆయన ఎక్కువ తెస్తుంటాడు కాబట్టి మేము దీన్ని వేస్ట్ కాకుండా వాడిపోకుండా ఎలా ఆడవాళ్ళు స్టోర్ చేసుకోవాలో చెప్తాను. దీన్ని మొత్తం సన్నగా కట్ చేసుకొని, తడపకూడదు, తడిస్తే పాసిపోతుంది అన్నమాట. కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకుందాము. నీట్గా ఏమి గడ్డి పూసలు కానీ ఏం లేకుండా నీట్గా కట్ చేసుకొని పెట్టుకుందాము. బాగా చివరి వరకు ఇంతవరకు కట్ చేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా నీట్గా కట్ చేసి పెట్టుకొని కత్తెరతోటి దీన్ని చక్కగా పులుసు కూరలో, మటన్ చికెన్లో కానీ ఏ కూరలో వేసినా మంచి కమ్మటి వాసన వస్తుంది, చలువ చేస్తుంది. కొత్తిమీర బాగా హెయిర్ బాగా పొడవుగా పెరుగుద్ది. కొత్తిమీర బాగా ఎక్కువ తీసుకుంటే ఎండాకాలం చలువ చేస్తుంది కాబట్టి ఇక వారం రోజుల దాకా ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకోవచ్చు. అదే కవర్లు వేస్తే వెంటనే పాసిపోద్ది. రెండో రోజుకి విడిగా వేస్తే ఊరికే వాడిపోద్ది. మార్కెట్ నుంచి తేవడం, నీట్గా ఒలిసి కట్ చేసి పెట్టుకోవడం, అన్నీ వేస్టేజ్ అంటే ఏరేసి నీట్గా కట్ చేసి ఇలా బాక్స్ స్టోరేజ్ పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వారం రోజులు ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. దీన్ని మనకి అందుబాటులో ఉండదు కదా, మాటికి ఎండాకాలం కూడా పెద్దగా కొత్తిమీర రాదు, తగ్గిపోద్ది. తర్వాత అలాగని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.